బాల వాళ్ళు కారులో గుడికి వెళ్తుంటారు. గాయత్రి ఇంటికి పంపించిన బాల గాయత్రి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ బాల వాళ్ళు మాత్రం గుడికి వెళ్తూ ఉండటం చూపిస్తారు. నిత్య బ్యాగ్ ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు రౌడీలు. ఇక అప్పుడే నిత్య వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే బాల వాళ్ళ కార్ వచ్చి ఆగుతుంది. ఇంకా కార్కి ఎదురుగా పడబోతే కార్ ఆపేస్తారు. ఇంకా అప్పుడు కార్లో నుంచి బాల, యశోద అందరూ దిగుతారు. కార్లో నుంచి దిగిన తర్వాత అయ్యో అని చెప్పి ఏమైందమ్మా, దెబ్బలు తగిలాయా అని అంటూ సడన్గా ఫేస్ చూసి అమ్మా నిత్య అని ఏంటో బాల అంటాడు. నిత్య అనేసరికి నిత్య అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు యశోద ఏమైందమ్మా ఇలా పరిగెడుతున్నావు అని అంటే నా బ్యాగ్ ఆంటీ, నా బ్యాగ్ ఆ రౌడీలు ఎత్తుకుపోతున్నారు అని ఏంటో చెప్తుంది. చెప్పేసరికి నువ్వు ఏం బాధపడకు, నేను నీ బ్యాగ్ తీసుకొస్తాను అని బాల పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. యశోద నిత్య అందరూ ఆపటానికి చూస్తారు బాలని, అయినా సరే ఆగకుండా పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఆ రౌడీలని పట్టుకుంటాడు. ఇక అప్పుడే రౌడీలు మంకీ క్యాప్స్ వేసుకొని ఫేస్లు కనిపించకుండా ఉంటారు. బాల వాళ్ళని పట్టుకొని రే ఈ బ్యాగ్ ఇయ్యండి అని అంటూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి త్రిపుర వస్తుంది. త్రిపుర వాళ్ళకి తగులుతుంది. త్రిపురను చూసి ఇంకా త్రిపుర చూసి అంటుంది బాలగారు వదిలేయండి అని అంటూ ఉంటుంది. అయినా సరే వదలకుండా ఒకటి మంకీ క్యాప్ని తీసి ఫేస్ చూస్తాడు బాల. చూసి ఇంకా అలాగే బ్యాగ్ కోసం గొడవ పడుతూ ఉంటారు బాల అలాగే త్రిపుర ఇద్దరు కూడా. ఇంకా అలా బ్యాగ్ కోసం గొడవ పడితే ఇంకా బాలని కాపాడుతుంది త్రిపుర ఆ రౌడీల నుంచి. వాళ్ళు పారిపోతారు. ఇంకా మళ్ళీ అక్కడికి వచ్చేసరికి నిత్య ఇలా అంటుంది అయ్యో ఆ బ్యాగ్లో నా పాస్పోర్ట్, వీసా అన్నీ ఉన్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటూ బాధపడుతూ ఇలా అంటుంది. అనేసరికి ఇక ఒక్కసారిగా నేను ఎక్కడుండాలి, అసలు ఏమైపోవాలి, నాకు ఇక్కడ తెలియదు, నేను వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అందులోనే ఉంటే ఎలా అని నిత్య అంటే నాకు ఇక్కడ ఎవరు లేరు అంటే ఎవరు లేని ఎందుకు అనుకుంటావమ్మా, నీకు మేము ఉన్నాం కదా, నువ్వు మా మనిషివి, మా ఇంట్లోనే ఉండొచ్చు అని అంటూ యశోద అంటుంది. అలా అనేసరికి బాల అలాగే త్రిపుర అందరూ నిలబడి చూస్తూ ఉంటారు నిత్యాని. ఇంకా నిత్యాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని యశోద నిర్ణయం చేసుకుంటుంది. బాల కూడా తను కూడా కాపాడింది కాబట్టి తనంటే ఇష్టం ఉంటుంది, అంటే మా ఇంటికి వచ్చేసేయి అని చెప్పి ఇలా బాల కూడా చెప్తూ ఉంటాడు.